భార్య వేధింపులతో భర్త ఎలా నలిగిపోతున్నాడు అని చెప్పే ఒక మంచి పాటని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తోంది శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్నశ్రీ. పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా? మిమ్మల్ని పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా? పగలంతా ఇద్దరకు తగవులు ఎన్నున్నా, పగలంతా ఇద్దరకు తగవులు ఎన్నున్నా, చీకటి పడితే పక్కకు చేరి రాజీకొస్తాడు, కోరిన చీరలు ఇస్తాడు. పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసి ముద్దు ముచ్చట విన్నారా? పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే. ఆండాళ్ళు పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే. తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళతావు ముందే, తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళతావు ముందే, జీతం కాస్త సినిమాకైతే మిగిలేదే ఉంది, చీరకు మిగిలేదే ఉందే. పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే. పెళ్ళై 3 ఏళ్ళు గడిచినా పొన్నిందేవిటి ఆండాళ్ళు, పెళ్ళై 3 ఏళ్ళు గడిచినా పొన్నిందేవిటి ఆండాళ్ళు. తల్లి తండ్రి ప్రేమ గుర్తుగా పుట్టెను పుల్లి నామాలు, తల్లి తండ్రి ప్రేమ గుర్తుగా పుట్టెను పుల్లి నామాలు. బగలను చూపిస్తారే గాని నగలెప్పుడైనా పెట్టారా, బగలను చూపిస్తారే గాని నగలెప్పుడైనా పెట్టారా? ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకు అందం తెచ్చారా, నా ముక్కుకి అందం తెచ్చారా? ఉద్యోగం ఒక మెట్టు దాటని కోరినదిస్తా నీకు, ఇష్టం లేదని చెప్పకూడదా ఎందుకు లెండి సాకు? పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసి ముద్దు ముచ్చట విన్నారా? మాటలతోటి రెచ్చగొట్టకే నన్ను, బెదిరింపులకు లొంగేదాన్ని కాదు, కోపం వస్తే మనిషిని కాదు నేను. ఏం చేస్తారు? చెవులు మెలేస్తా, ఇంకేం చేస్తారు? దుంప తెంపేస్తా, ఆ తరువాత తాట ఒలుస్తా. పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా? సూపర్ గా ఉంది, ఎంజాయ్ చేశాను తరోగా. సో చూద్దాం మరి ఏమంటారో శ్రీకృష్ణ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, ఎక్కడ నాకేం మిస్టేక్ అనిపించలా, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సూపర్. స్వప్న గొంతులో ఒక టీవీ ఉంటుంది, సుశీలమ్మ గొంతులో ఆ టీవీ ఉంది నీ గొంతులో అంటున్నప్పుడు. ఇష్టం లేదని చెప్పకూడదా ఎందుకు లెండి సాకు? వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సూపర్. సో అన్నం శ్రీరామ్ గారు మీరేమంటారు? ఆ మూతి ముడుపులు, ఆ పెద విరుపులు మమ్మల్ని మైమరుపులకు గురి చేసినాయి. ఈ ఫైనల్కి కావలసిన ఒక అద్భుతమైన ప్రదర్శన నువ్వు ఇచ్చావు, అందులో ఏమాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. శ్రీ వైష్ణవి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ.